కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇంటింటి వెన్నెలలు. ఇది పూర్తి నవల. కథ మొదలు పెట్టబోయే ముందు ఉపోద్ఘాతం గురించి తెలుసుకుందాం. బద్ధకం మిగిలిన వాళ్ళ వీపు మీద ఎక్కి కూర్చొని జీవితాంతం సవారీ చేయాలని ఆశపడే స్వార్థం, నోటి దురుసు, పొట్లాట పెట్టుకొని మంచి బంధుత్వాలను సైతం గాయపరిచే జంతుగుణం, ముదిరిపోయిన తలబిరుసుతనం, వీటన్నింటినీ మానుకోవాలనే ఆలోచన చాలామందికి రాదు. తమని ఆవగింజంత కూడా మార్చుకోవాలని అనిపించలేదు. ఒక మనిషికి మాత్రమే ప్రతిదానికి కారణం. ఆ మనిషే. అతనికి ఎవరూ శత్రువులు ఉండరు. అతనికి అతనే శత్రువు. ఎందుకు పగ, ఎందుకు పోట్లాట, కోపం? అది న్యాయమా? వీటన్నిటి గురించి కూర్చొని ఆలోచించే ఓర్పు, మనసు చాలామందికి లేదు. పట్టుదల, ఈగో, ముక్కోపం, చటుక్కున మాట్లాడే గుణం, వీటన్నింటినీ ఉడుంపట్లాగా పట్టుకుంటే ఎవరికీ నచ్చదు. వారికి జీవితంలో విరక్తి మాత్రమే మిగులుతుంది. గొడవల్లో గెలిచేవారు జీవితంలో ఓడిపోతున్నారు. ఇది వాళ్లకు అర్థమే కావటం లేదు. ఇక కథలోకి వెళ్దాం. కొత్త సంవత్సరం అద్భుతంగా, సరికొత్తగా ఉండాలి. కుటుంబం అంతా కొత్త ఉత్సాహంతో, ఆయురారోగ్యం, ఐశ్వర్యంతో, ఒక్క కష్టం లేకుండా జీవించాలి. అడిగినదంతా దొరకాలి. అనుకున్నవన్నీ జరగాలి. ఆయన చెప్పుకుంటూ వెళ్తుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చుట్టూ కూర్చుండిపోయారు. అది డిసెంబర్ నెల 31వ తారీఖు. సాయంత్రం 6 గంటలు. ఇల్లు నిండిపోయింది. 3 బెడ్రూమ్ల అపార్ట్మెంట్. జనం తక్కువగా ఉంటే సర్దుకోవచ్చు. ఈ ఇల్లు సంత అంగడి. ఏ టైం అయినా గోలగానే ఉంటుంది. అది 12 అపార్ట్మెంట్లు కలిగిన 4 అంతస్తుల బిల్డింగ్. మనం మొదటి కథానాయకుడు రఘు. ప్రైవేట్ కంపెనీ ఒక దాంట్లో పనిచేస్తున్నాడు. నెలకు 30,000 జీతం. వయసు 30. 4 సంవత్సరాలకు ముందు పెళ్లి జరిగి ఇప్పుడు 2 ఏళ్ల వయసులో ఆడపిల్ల ఉన్నది. భార్య సరోజ. ప్రైవేట్ స్కూల్ టీచర్. నెలకు 15,000 జీతం. రఘుకి నాన్న ఉన్నారు. ఆయనకు రైల్వే ఉద్యోగం. తల్లి హౌస్ లీడర్. అన్నయ్య, వదిన, వాళ్ళ 2 పిల్లలు, ఆ ఊర్లోనే చెల్లెలు కూడా ఉంటుంది. పెళ్లి అయిన నెలకి 20 రోజులు పుట్టింట్లోనే ఉంటుంది. ఆమె భర్త బేవర్స్కి అలవాటు పడ్డ మనిషి. భోజనానికి హాజరవుతాడు. వీళ్ళు కాకుండా మామ, అత్త, పిన్ని అంటూ బంధువుల కుటుంబాలు అప్పుడప్పుడు వస్తారు. వస్తే వెంటనే వెళ్ళరు. కనీసం 4 రోజులైనా ఉండే వెళ్తారు. విధవరాలు, భర్త వదిలేసిన బేరం, భార్య, కన్నెపిల్లలు అంటూ సకల మహిళలు హాజరు. ఎప్పుడూ భోజనానికి 10 మందికి తగ్గరు. అత్తగారు శ్రమపడటానికి వెనుకాడరు. వచ్చిన వాళ్లను అంత సులువుగా వెళ్ళనివ్వకుండా పట్టుకుంటారు. ఉమ్మడి కుటుంబాన్ని దాటి మార్కెట్ రేంజ్లో ఒక కుటుంబం. నాన్న, అన్నయ్య, రఘు, సరోజ నలుగురు సంపాదిస్తున్నా నెలాఖరు వచ్చేటప్పటికి డబ్బుకు ఇరకటమే. అన్నయ్య భార్య జ్యోతి ఇంటి పనులు చేయకుండా తప్పించుకుంటుంది. సరోజ ఉద్యోగానికి వెళ్ళినా ఇంటికి వచ్చి ఇంటి పనులతో నడుం విరుగుతుంది. మొదటి 2 సంవత్సరాలు తెలియలేదు. బిడ్డ పుట్టిన తర్వాత సరిపుచ్చుకోవటం కుదరలేదు. అన్నిటినీ గమనించాలి. సరోజ కుటుంబ ఐక్యత మీద శ్రద్ధ ఉన్న మహిళ. ఎవరిపైనా విసుక్కోదు. వేరు కాపురం వెళ్దామనే ఆలోచించే రకం కాదు. కానీ తలకు మించిన పనులు వచ్చి పడుతుంటే ఒక రోజుకు 20 గంటలు పనిచేయాల్సిన నిర్బంధం వచ్చినందువల్ల సరోజకు చికాకు పడటం మొదలుపెట్టింది. ఒళ్ళు అలసిపోయింది. సరోజకు పుట్టిల్లు బయట ఊరు. తల్లి లేదు. తండ్రి అక్కయ్య ఇంట్లో. తోడబుట్టిన 3 ఆడపిల్లలే. హక్కుతో ఎవరి ఇంటికి వెళ్ళి ఉండలేదు. వాళ్ళ సొంతంగా జీవిస్తున్నారు. 2 ఏళ్ల బిడ్డ వేధింపు వేరే. సరోజ గొణిగింది. ఆమె కోపం పూర్తిగా రఘు వైపు తిరిగింది. అతనితో సహజంగా ఉండక విసుగు చూపించడం మొదలుపెట్టింది. రఘు కోపమైన మనిషి కాడు. అన్నిటినీ అడ్జస్ట్ చేసుకు వెళ్తాడు. అన్నయ్య ముక్కోపి. వదిన నాటకమాడి భర్తకు హల్వా ఇస్తుంది. ఇంటి పని చేయిస్తున్నట్టు అందరి ముందు హడావిడి చేస్తూ మెల్లగా తప్పించుకుంటుంది. ఏమండి, మీ వదిన ఉద్యోగానికి వెళ్ళటం లేదు. ఇంట్లోనే కదా ఉంటుంది. నేను చేసే పనులలో సగం పనులు కూడా చేయటం లేదు. ఉద్యోగానికి వెళ్ళి
ఇంట్లోనూ గొడ్డు చాకిరీ చేస్తే తట్టుకోగలనా? ఇందంతా మీ అమ్మ అడగదా చెప్పండి? వదులు సరోజా. ఎందుకు కోపం? ఈ వయసులో అమ్మ కూడా కష్టపడుతోంది కదా! ఒక్క నిమిషమైనా ఖాళీగా ఉందా చెప్పు? అది సరే, వదినని కూడా ఇంటి పనులు చేయమని చెప్పొద్దా? నిన్ను అమ్మ ఇంటి పనులు చేయమని అడుగుతోందా? లేదు. అందుకని నేను పని చేయకుండా కూర్చోలేను కదా! అది నీ స్వభావం. ఇలా టక్మని మాట్లాడితే బంధుత్వం చెడిపోతుంది. మీ చెల్లెలు భర్త ఇంటినే మర్చిపోయింది. సరే సరోజ, నీ ప్రశ్న న్యాయమైనదే. ఆమెకు సమస్యలు తానుగా అర్థం చేసుకోవాలి. మా ఇంట్లో పుట్టిన అమ్మాయి. తరిమి కొట్టగలమా? అన్నిటికీ ఏదో ఒక కారణం చెబుతారు. వేరే దారి లేదు. సరోజ, అందరి బంధుత్వాలు నాకు కావాలి అనుకునేవాడిని నేను. రఘు చాలా మంచివాడు. ఏ చెడు అలవాటు లేదు. పెళ్లి నిశ్చయమైన రోజు దగ్గర నుండి సరోజని ప్రేమిస్తున్నాడు. ఈ రోజు వరకు అది తగ్గలేదు. అతని ప్రేమ అందరికీ తెలుసు. అందరూ ఉన్నారనేది తెలుసున్న సరోజని బుజ్జగిస్తాడు. వదలండి, సిగ్గేస్తుంది. మావయ్య, అత్తయ్య అందరూ ఉన్నారు. నాన్న బుజ్జగించే మేము 5గురం. అర్థమైందా సరోజ? తల్లి దానికి కూడా అభ్యంతరం చెప్పదు. రఘు యొక్క ప్రేమ కోసం, ఈ నిమిషం కూడా తన మీదున్న అభిమానం కోసం సరోజ అన్ని విషయాలను ఓర్చుకుంటుంది. అక్కడ ఎవరికీ చెడ్డ గుణం లేదు. తప్పు చేసేవారు లేరు. అయినా కానీ ఆశపడినట్లు ఒక వస్తువు కొనలేదు. ఇంట్లో కావలసినవన్నీ ఉన్నాయి. కానీ సరోజకి ఒక చిన్న ఆశ ఉంది. తనకంటూ ఒక ఇల్లు, దాన్ని అందంగా పెట్టుకునే కళా నేర్పు, కోరుకున్నట్టు ప్రణాళిక, ఒక చిన్న కారు, కళ్ళు చెదిరే దుస్తులు, అన్నీ కొంచెం పెద్ద ఆశే అది. ఆ ఆశ అంతా అడియాస అయింది. ఈ ఇల్లు సంత బజార్గా ఉండటం వల్ల గజిబిజిగా తెలుస్తుంది. సరోజ ప్రారంభ రోజుల్లో అన్నిటినీ సర్దిపెట్టి ఒకలాగా కళా నైపుణ్యంతో అందంగా ఉంచుకుందాం అనుకుంది. ఏదీ జరగలేదు. రైతు బజారు మార్కెట్ లాగానే ఆ ఇల్లు ఉంటుంది. మొదటి కొడుకుకు 2 చెల్లెళ్లకు 3 పిల్లలు. మొదటి కొడుకుకు 2, చెల్లెలకు 3 పిల్లలు, సరోజకి 1 అని రోజులో సగం రోజు పిల్లల గోలతో చెవులు చిల్లులు పడతాయి. చెత్త కుండీని మురిపిస్తుంది ఇల్లు. ఏ టైంలో చూసినా ఎవరో ఒకరు తింటూ ఉంటారు. ఎంగిలి గిన్నెలు పేరుకుంటాయి. వాషింగ్ మిషన్ రన్ అవుతూనే ఉంటుంది. గ్రైండర్లో ఎప్పుడు బియ్యం, కుక్కర్ విజిల్ వేస్తూనే ఉంటుంది. మిక్సీ యొక్క తాళం సంగీత ఆలాపనే. 4 జీతాలు ఎలా సరిపోతాయి? ఎప్పుడు పని లేకుండా ఉంటుంది. ఉమ్మడి కుటుంబం కోలాహలమే, సుఖమే. తప్పు లేదు. కానీ అందరూ అన్ని విధాలా సహకరిస్తేనే కుటుంబం తల ఎత్తుకొని నిలబడుతుంది. రఘు తన జీవితంలో 3,000 ఉంచుకొని మిగిలిన 27,000 అమ్మ దగ్గర ఇచ్చేస్తాడు. సరోజ తన జీవితంలో 2,000 ఉంచుకొని మిగిలిన 13,000 అత్తగారి చేతికి ఇస్తుంది. పెద్ద కొడుకు ఐటీ కంపెనీలో పని. ఒక విధంగా పెద్ద జీతమే. ఖచ్చితంగా కటింగులు పోను చేతికి 70,000 వస్తాయి. అతను 40కు ఎక్కువ ఇంట్లో ఇచ్చింది లేదు. ఈ మిగిలిన డబ్బును డిపాజిట్, నగల చీటీ అని అతని భార్య జ్యోతి చేర్చి పెడుతుంది పిల్లల భవిష్యత్తుకు. నాన్నకు ఇంకా 1 సంవత్సరం సర్వీసు ఉంది. ఆయన కూడా సులువుగా 50 సంపాదిస్తాడు. ఆయన ఎంత సేవింగ్స్ చేస్తున్నాడనేది తెలియదు. ఇల్లు తండ్రి కట్టింది. అందులో 5గురికి వాటా ఉంది. వాళ్ళ తదనంతరం ఈరోజు ఖరీదుకు దగ్గర 1,00,00,000 విలువ ఉంటుంది. ఇల్లు కట్టేందుకు తీసుకున్న లోను పూర్తయింది. మాకు వాటా ఉంది అని 3 ఆడపడుచులు మాటిమాటికి చెప్తారు. అందులో ఒకతి ఎప్పుడూ తన బిడ్డతో అక్కడే జీవిస్తూ ఉంటుంది. మిగిలిన 2 బయట ఊర్లలో 1 సంవత్సరానికి ఒకసారి వస్తారు. పెద్ద చెల్లెలి కూతురి 10 ఏళ్ల వయసు. పెద్ద మనిషి అయిన తర్వాత కొత్త సంవత్సరం పుట్టిన మరునాడే వచ్చేసింది. ఆమె బయట ఊర్లో. మరుసటి రోజు పొద్దున భర్త, ఆ కూతురు, 6 ఏళ్ల కొడుకుతో ఆమె వచ్చింది. అమ్మా, దీనికి పెద్ద మనిషి తలంటి సంబరం. పేరంటం ఇక్కడే గ్రాండ్గా జరగాలి. అన్నీ నువ్వే. 2 మావయ్యలు సారే ఇవ్వాలి. పెద్ద కొడుకు నగల చీటీ కడుతున్నందువల్ల బంగారు కాయిన్స్ కొని చేర్చి పెట్టారు. పెద్ద కోడలు అయిష్టంగానే అందులో నుండి 2 సవర్లను తీసి ఇచ్చింది. తాతయ్య 1 నెక్లెస్, 2 గాజులు, పట్టులంగా, ఓణి కొనివ్వటమే కాకుండా పేరంటం చేసే రోజు ఇంటికి వచ్చే బంధువులకు బ్రహ్మాండమైన విందు భోజనం ఏర్పాటుకు ఖర్చు పెట్టారు.
రఘు, మీకు 2 జీతాలు. చలపతి కంటే నువ్వు ఎక్కువగా చేయాలి. చిన్న మేనమామ అంటే స్పెషల్. అతను ఏదీ చెప్పకుండా నవ్వాడు. ఆ రోజు భార్యతో కలిసి షాపుకు వచ్చాడు. అన్నయ్య చేస్తున్నట్టే మనం కూడా చేయాలి సరోజ. మీ అన్నయ్య సగం జీతమే ఇంటికి ఇస్తున్నాడు. మిగతా డబ్బుల్లో గోల్డ్ కాయిన్స్ చేర్చేటప్పుడు 2 సవర్ల బంగారం ఇవ్వటం కష్టమా? దానికే మీ వదిన సణుగుతోంది. మన జీతం పూర్తిగా ఇంటికే ఇస్తున్నాం. సేవింగ్స్ లేదు. ఆయనకు సరిసమంగా మనం ఎలా చేయగలం? కానీ మనం చేసే కదా కావాలి. నేను మేనమామనే కదా, ధారాళంగా చేయండి. ఏమిటి సరోజ నువ్వు ఇలా కోపగించుకుంటే ఎలా? లోన్ తీసుకొని అయినా చేసే కదా కావాలి. లోన్ పెట్టుకోండి. నేనేమీ వద్దనటం లేదు. నెల నెల ఇంటికి ఇచ్చే డబ్బు తగ్గుతుంది. అది మీ అమ్మకు ఇప్పుడే చెప్పేయండి. నేను మేనమామ అని చెప్పుకోవటం దేనికి? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? నువ్వో నేనో లోను పెట్టుకున్నా అది చేతికి రావటానికి 4-5 రోజులు అవుతుంది. రేపు ఇంట్లో విశేషం. ఎలా సరోజ? నాకేం తోచటం లేదు. మీరే చెప్పండి. కోపగించుకోకు. నీ నగలలో ఏదైనా ఒకటి తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందామా? నా దగ్గర 100 కాసుల బంగారం ఉంది చూడండి. అందులోంచి తీసుకోవడానికి తాళిబొట్టుతో సహా కలిపి 15 కాసుల బంగారమే ఉంది. మనకొక ఆడపిల్ల. మీతో కాపురానికి వచ్చిన రోజు తర్వాత నాకు మీరు ఏమీ కొనివ్వలేదు. నేను కొనుక్కోలేకపోయాను. ఉన్నది కూడా పోగొట్టుకోవాలా? మనకి ఎవరు చేస్తారా? సరోజ, నాకు అంతా అర్థమవుతుంది. ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. దానికి కోపగించుకోగలమా? సరేనండి. మీ వదిన చాలా బంగారం చేర్చిపెట్టింది. అంటే నెల నెల బంగారం కొంటుంది. సేవింగ్స్ చేస్తోంది. మనకు ఏదీ లేదని పెద్దవాళ్లకు తెలుసు. మీరు ఆ ఇంటికి కొడుకే కదా. మీకు సపోర్ట్ చేయడానికి ఒక్కరైనా ఉన్నారా? అతను ఏమీ మాట్లాడలేదు. నేను ఎవరిని తప్పుగా మాట్లాడటం లేదు. మిగిలిన చెల్లెలు ఏం చేయబోతారు? పెళ్లి చేసి ఇచ్చిన ఆడపిల్లలు చేయాలని ఎవరూ ఎదురు చూడరు. మేనమామ బంధుత్వం అలా కాదే. ఆమె మాట్లాడలేదు. సరే వదిలేయ్. నువ్వు ఇవ్వక్కర్లేదు. నీ నగలు ఇవ్వమని అడగటం కూడా న్యాయం కాదు. నాకు ఆ హక్కు కూడా లేదు. కానీ మేనమామగా ఉండే చేసే తీరాలి. అది నా పరువు సమస్య. ఇంకెవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాను. ఎందుకు కోపగించుకుంటున్నారు? లేదమ్మా, ఇది కోపం కాదు, పరువు. నీ దగ్గర నేనెందుకు కోపగించుకుంటాను? నీ శక్తికి మించి శ్రమ పడుతున్నావు. నిన్ను తక్కువగా మాట్లాడితే అది తప్పు అవుతుంది. వదిలే. మనం ఎప్పుడు ప్రేమగా ఉండాలి. మన మధ్య ఏ చీలికలు ఉండకూడదు. నువ్వు నాకు చాలా ముఖ్యం. మనకి కుటుంబం ముఖ్యం. వెళ్దాం. బజారు వీధిలో సరుకులు కొనుక్కున్నారు. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత బోలెడు పని. ఆడపడుచులు కుటుంబ కథలు చెప్పుకుంటూ కబుర్లు ఆడుకుంటుంటే పెద్ద ఆడపడుచు సత్య తలనొప్పిగా ఉందని పడుకుండిపోయింది. సరోజకి పూర్తిగా వంటింట్లోనే పని. అందులో బేవర్స్ గిరాకీ. సుమతి యొక్క జోక్స్ వేరే. దగ్గర 140 దోశలు వేసినందువల్ల నీరసించి కళ్ళు తిరిగినట్టు ఉండటంతో గోడను ఆనుకుంది సరోజ. అందరూ తిన్న తర్వాత వంటగదిని సర్దిపెట్టి పడుకునేటప్పటికి మధ్యరాత్రి 12 అయింది. రఘు కూడా అప్పుడే వచ్చాడు. సారీ సరోజ. ఆమె చేతిలో వేసుకున్న బంగారు గాజులు తీసి అతనికి ఇచ్చింది. మొత్తం 3 కాసులు. తరుగు, వేస్టేజ్ పోను 2.5 కాసు అయినా వస్తుంది. పిల్లకు గొలుసు తీసుకోండి. తాకట్టు ఎందుకు? వేస్టేజీ. సరోజ, వద్దండి, అమ్మేయండి. ఎందుకు? అవునండి, తాకట్టు పెడితే వడ్డీ కట్టుకోవాలి. అది జీతం నుండి పోతుంది. దానికి ఏదైనా మాటలు వస్తాయి. వద్దే. మేనమామ సారి ఇచ్చేటప్పుడు ఆ భారాన్ని మనమే మోయాలి. వద్దు సరోజ. నీ కోపాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు. లేదండి, ఇది కోపం కాదు. సంతోషంగా ఇస్తున్నాను. మీ పరువులోనూ కష్టాల్లోనూ నాకు భాగం ఉంది. వడ్డీకి అప్పు తీసుకొచ్చి నేను వేడుక చేస్తుంటే బ్రతుకుతున్న జీవితానికి అర్థం లేదు. రేపే అమ్మేద్దాం. చేతికి డబ్బు వచ్చినప్పుడు కొనుక్కుందాం. సారీరా, మనసు పీకుతోంది నాకు. దేనికి నేనే. మీకు సొంతమైన తర్వాత నగలు డబ్బు గొప్పవా? మీకు సంతోషంగా ఉండాలి. రేపే ఈ పని పూర్తి చేద్దాం. పిల్లకు పట్టులంగా కూడా కొనేద్దాం. ఆమె దగ్గరకు వచ్చి కౌగిలించుకున్నాడు. నాకు సిగ్గుగా ఉంది సరోజ. వద్దు. ఈ సిగ్గు వేరేలాగా మారుతుంది. మనకి ఇంకో బిడ్డ ఇప్పుడొద్దు. ఆమెను కూర్చోబెట్టి చేతులు పుచ్చుకున్నాడు. సరోజ,
నేను నీకు చాలా చేయాలి. అదంతా నీ జీవితంలో జరుగుతుందా? ఇలా చూడండి, అమ్మాయిగా పుడితే కొన్ని సమయాలలో ఒక సరాసరి మనో పరిస్థితి వచ్చి నిలబడుతుంది. భర్త యొక్క బాధ్యతలు, ఆమె పడే నొప్పుల కంటే కూడా నగలు, చీరలు పెద్దగా అనిపిస్తుంది. నేను ఆడపిల్లనే కదా, దీని నుండి నేను మాత్రం తప్పించుకోగలనా? కోపగించుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. కారణం నేను నాది అనే స్వభావం తల ఎత్తినందువలన వచ్చిన గందరగోళం. మంచిగా ఆలోచించాలి. దానికొక పక్వం రావాలి. ఆ మనోతత్వం లేదు, పెంచుకోవాలి. మాట్లాడి మాట్లాడి రాత్రి 1 గంట దాటింది. పడుకోమ్మా, నేను పడుకుంటాను. పడుకున్నారు. ఇద్దరికీ నిద్ర రాలేదు. మనసు ఎన్నెన్నో ఆలోచిస్తుంది. రేపటి భయం తల ఎత్తుకొని నిలబడింది. ఎంత సంపాదించినా ఇప్పుడంతా భవిష్యత్తు గురించిన భయం ఈ తరం వాళ్ళ ఆట ఆడిస్తుంది. భద్రత లేదే అనే భయం ఎవరిని వదిలిపెట్టడం లేదు. తన నగలను అమ్మి ఒక బంగారు గొలుసు కొన్నారు. అది కాకుండా పట్టు లంగా, కొత్త మేకప్ వస్తువులు అంటూ చూసి చూసి కొన్నది సరోజ. నా దగ్గర అలా మాట్లాడి ఇప్పుడు నువ్వే ఖర్చు ఎక్కువ చేస్తున్నావు. సరేలేండి, మనింటి పిల్ల, చేయాలని దిగిపోతే బాగా చేయాలి. ఇంట్లో మిగిలిన ఏర్పాట్లన్నీ నాన్న చేసేశారు. లోకల్ బంధువులు 50 మంది ఖచ్చితంగా వస్తారు. క్యాటరింగ్ ఏర్పాటు చేశారు. వంట మనిషిని పెట్టి పొద్దున టిఫిన్, కాఫీ, మధ్యాహ్నం భోజనం అన్ని ఏర్పాట్లు చేశారు. ముందు రోజే అందరూ వచ్చేసినందువల్ల ఆ రోజు రాత్రి డిన్నరే క్యాటరింగ్ వారి ద్వారా ఒక విందులాగా ఏర్పాటు చేశారు. తండ్రి ఇంట్లో ఫంక్షన్ జరుపుతున్నందువల్ల పెద్ద కూతురు సుమతి కూతుర్ని అలంకరిస్తూ ఉంది. కబుర్లు ఇంటిని నవ్వులతో నింపింది. సరోజ తాను కొన్న నగ, పట్టులంగా, ఇతర వస్తువులు రఘు దగ్గర ఇచ్చి ఇంట్లో వాళ్లకు చూపించమంది. అందరూ గుమికూడారు. గొలుసు ఎన్ని కాసులు? 3 కాసులు. ఇంతేనా? ఇద్దరు సంపాదిస్తున్నారు. ఇంత తక్కువగా చేస్తే ఎలా? నాన్నే 7 కాసులకు నగలు కొని అందరికీ భోజనాలు పెట్టి పట్టులంగా డ్రెస్సు కొని చేస్తున్నారు. లోకల్ ఆడపడుచు సత్య మొదలు పెట్టా. పెద్దది మధ్యలో వచ్చింది. వదులు సత్య, ఇది నేనేమి చెయ్యమని అడగలేదు. వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయని. అదెలా అక్క? వాళ్ళ ఇష్టమని వదిలేయగలమా? మేనమామకు ఒక బాధ్యత లేదా? రఘు అన్నయ్యకు పెద్ద మనసే. దానికి మిగతా వాళ్ళు కోఆపరేట్ చేస్తేనే కదా చెయ్యటం కుదురుతుంది. సరోజ గబుక్కున లేచింది. ఓర్పు నశించిన సమయం అది. మామూలుగానే సత్యకి నోటి దురుసు ఎక్కువ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కావాలనే నోరు పారేస్తుంది. అవతలి వారి మనోభావాలను కొంచెం కూడా గౌరవించదు. దీనికోసమే అత్తగారు గిరిజ చాలాసార్లు బాధపడింది. రఘు ఒంటరిగా సరోజ దగ్గరకు వచ్చి క్షమాపణలు అడిగాడు. సరోజ కూడా సహించుకుంటుంది. ఈసారి ఓర్పు నశించింది. సరోజ లేచిన వేగం చూసి కుటుంబమే బెదిరిపోయింది. రఘు గబుక్కున లోపలికి వచ్చాడు. సరోజ, నువ్వేం మాట్లాడకు. ఇప్పుడు మాట్లాడవలసింది నేనే. పెద్దక్క చెప్పింది వాళ్లకు ఏమిష్టమో అది చేయని అని. కరెక్టేనా? చేయాలనే ఇష్టం ఎక్కువగా ఉంది. కానీ చేతిలో సొమ్ము లేదు. ఎందుకు లేదు? ఇద్దరూ సంపాదిస్తున్నారుగా. మళ్ళీ సత్యానే మాట్లాడింది. గిరిజ అడ్డుపడింది. సత్య, నువ్వు కొంచెం తగ్గవే. అల్లుడున్నాడని చూస్తున్నాను. సన్నని స్వరంతో కసురుకుంది. ఉండమ్మా, దానికి నేను సమాధానం చెప్తాను. గదిలోకి వేగంగా వెళ్ళిన రఘు కొద్ది క్షణాలలో బయటకు వచ్చాడు. ఇది కట్టెంగులు పోను నా జీతం. ఇది జ్యోతి జీతం. అమ్మ దగ్గర మేము ఇచ్చేది పోను 5% కూడా చేతిలో ఉంచుకోవటం లేదు. మాకంటూ చిల్లి గవ్వ కూడా సేవింగ్స్ లేదు. మాకు ఒక ఆడపిల్ల ఉంది. మేము బ్యాంకులో డిపాజిట్, నగల చీటీ పెట్టుకోలేదు. చేతిలో గోల్డ్ కాయిన్స్ లేవు తీసివ్వటానికి. ఏమండి, మీ తమ్ముడు మిమ్మల్ని ఎత్తి పొడుస్తున్నట్టు ఉంది. జ్యోతి ప్రారంభించా. పొడవటం లేదు వదినా, ఎదురుగానే చెప్తున్నా. మీరు ఉంచుకున్నట్టు సేవింగ్స్ మా దగ్గర లేదు. మీరిద్దరూ కలిసి ఇచ్చే 40,000 డబ్బును అత్తయ్య దగ్గర మేము ఒక్కళ్ళమే ఇస్తున్నాము. దానికంటే ఎక్కువ ఇవ్వగలమా? మాకు కుటుంబం ఉంది కదా వదినా. అది నేను కాదనటం లేదు. లోన్ పెట్టుకుంటే తగ్గించుకుంటారు. అది వద్దనుకునే సరోజ తన చేతి గాజులు అమ్మే పిల్లకు గొలుసు కొనింది తెలుసా? తల్లి తండ్రి షాక్తో చూశారు. ఎందుకు సరోజ? అడిగింది గిరిజ. లేకపోతే ఎలా అత్తయ్య? చిన్న మామయ్య
ఎక్కువగా చేయాలని దురుసుగా మాట్లాడుతున్నారు. ఆయనకు పరువుకు భంగం వస్తుంటే నాకు అసలు నగలు ముఖ్యమా? అందుకే అమ్మేశాను. అమ్మా, అది నగలు అమ్మటం తప్పు కాదు. నాకు పెద్ద మనసు. నన్ను నా భార్యే ఆపుతుందని నోటి దురుసుగా మాట్లాడటాన్ని సత్య ఆపని. నాకు అది తెలుసా? నీకు ఏది తెలియదు? పిల్లలను తీసుకువచ్చి పుట్టింట్లో వదిలేసి ఏది పట్టించుకోకుండా ఫ్రీగా కడుపు నిండా తినటం తెలుసు. ఏమండి? భర్తను ఆపటానికి సరోజ ప్రయత్నించింది. ఉండు సరోజ, బయట ఇంట్లో ఇలా పనిచేస్తున్నది నువ్వు. నిన్ను విమర్శించటానికి వింటూ ఇక నేను ఏమీ మాట్లాడకపోతే నేను మగవాడినే కాదు. ఇక్కడ మేమందరం డబ్బులిచ్చే తింటున్నాము. ఇది ధర్మసత్రం కాదు. వచ్చిన వాళ్ళు నోటి దురుసును వింటూ ఉండలేము. అల్లుడు లేచాడు. సత్య, నేను బయలుదేరుతాను. రఘు దగ్గరికి వచ్చాడు. ఉండండి అల్లుడు గారు, మీరు మాత్రం వెళ్తే చాలదు. సత్య మీ భార్య. ఆమెను కాపాడవలసింది మీ బాధ్యత. అది జ్ఞాపకం ఉంచుకోండి. కొంచెం ఉండండి. సత్య మధ్యలో వచ్చింది. ఇదిగో చూడు, మా నాన్న చేతి నిండా సంపాదిస్తున్నారు. ఇది ఆయన కట్టిన ఇల్లు. ఇక్కడ ఉండటానికి, తినటానికి నాకు, నా భర్తకు అన్ని రకాల హక్కు ఉంది. నాకు నువ్వేం చేయటం లేదు. అర్థమైందా? రఘు బాగా ఆవేశపడ్డాడు. ఓ, హక్కుల గురించి మాట్లాడుతున్నావా? మరి ఆడవాళ్లకు సరిసమ హక్కు ఉంది. అడిగే తీరుతాం. ఏమండి, ఇలా వస్తారా? పిలిచింది సరోజ. ఉండు సరోజ, ఇన్ని మాట్లాడే దీన్ని ఊరికే వదలకూడదు. ఏం చేస్తావురా? అయ్యో, ఆపుతారా? పెద్ద కూతురు అరిచింది. నాన్న, రేపు ఈ ఇంట్లో ఏది జరగక్కర్లేదు. పుట్టింటికి వచ్చి కన్న కూతురికి పెద్ద మనిషి పేరంట సంబరం జరపాలని ఆశపడినందుకు ఈ అవమానం నాకు కావాల్సిందే. ఆమె భర్త లేచాడు. వదులు, ఈ ప్రోగ్రాంను డ్రాప్ చేసేద్దాం. నా కూతురి యొక్క ఫంక్షన్ ఇలాగా అవ్వాలి. ఈ ఇంట్లో పెద్ద కూతురిగా పుట్టి నేను చేసిన పాపం ఏమిటో. ఆమె ఏడవటం మొదలుపెట్టింది. భర్త సూట్ కేసు రెడీ చేయటం మొదలుపెట్టాడు. తల్లి తండ్రి కలత చెందారు. సుమతి, ఏడవకే. అల్లుడు గారు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తారు? మేం జరుపుతాం ఈ ఫంక్షన్ను. కన్నవారి ఇల్లు ఇది. మీరెందుకు వెళ్ళాలి? రఘు వాళ్ళని వెళ్ళనివ్వకుండా చూడరా. క్షమించమని అడుగు. ఎవరి దగ్గరమ్మా క్షమించమని అడిగేంతటి తప్పు నేనేం చేశాను? ఇక్కడ ఫంక్షన్ జరగకూడదని చెప్పానా? అక్కయ్యను కానీ బావను కానీ ఒక్క మాట తప్పుగా మాట్లాడానా? చేసిన దానిని అవమానిస్తోంది నీ కూతురు. దీనికంతా కారణం అది. దాన్ని ఖండించడం నీ వల్ల కుదరటం లేదు. క్షమించమని అడగవే అని దాని దగ్గర చెప్పలేకపోతున్నాను. అది తప్పుగా మాట్లాడుతుందని నీకు, నాన్నకు అనిపించనే లేదా? రఘు అల్లుడు ఉండేటప్పుడు ఆమెను ఎలారా ఖండించగలం? అలా అయితే కోడలు ఉండేటప్పుడు నన్ను ఖండించవచ్చా? అల్లుడంటే గొప్ప, కోడలంటే తక్కువ? కష్టపడే సరోజాని ఈ కుటుంబంలో ఎవరు ఆదరించారు? కానీ ఎటువంటి ఉపయోగం లేని సత్యకు సపోర్ట్ చేస్తారు. అక్కయ్య చెల్లెలు మీద కోపగించుకోదు. కానీ తమ్ముడి పెళ్ళాం మాత్రం కంటికి తప్పుగా కనపడుతుంది. మీలో ఒక్కరికి కూడా న్యాయమే తెలియదా? నీతి చచ్చిపోయిందా ఈ ఇంట్లో? రఘు గొంతు పెద్దగా వినపడింది. గొంతు బొంగురుపోయి కళ్ళల్లో నీరు కారింది. సరోజ దగ్గరకు వచ్చింది. కొంచెం ఇటు రండి ప్లీజ్. దేనికి? భర్తను బలవంతంగా చెయ్యి పుచ్చుకొని లోపలికి పిలుచుకుని వచ్చి గది తలుపులు మూసింది. బయట నుండి సత్య అరుస్తోంది. ఇప్పుడు కూడా తలుపు వేస్తోంది చూడు. తల్లి గిరిజ సత్య దగ్గరకు వెళ్ళింది. లాగి ఒక్కటిచ్చింది. అమ్మా, అలా పిలవకే. నా కడుపున పుట్టిన దానివా నువ్వు? ఇంతసేపు ఓర్చుకున్నాను. అల్లుడికి మర్యాద ఇవ్వాలని మాట్లాడలేదు. వాడు అడిగిన మాటలతో నాకు సగం ప్రాణమే పోయింది. వాడి మొహాన్ని చూడటానికి నాకు, నాన్నకు ఇక యోగ్యత లేదు. దేనికి ప్రశ్నలు అడగకుండా, తన కుటుంబం గురించి ఆలోచించకుండా రఘు, సరోజ ఇద్దరు గుడ్డు చాకిరీ చేస్తున్నారు. ఈ విషయం ఈ ఇంట్లో మనస్సాక్షి ఉన్న అందరికీ తెలుసు. పెద్ద కోడలి మొహం మారింది. ఏమిటండి? బాణం మన వైపు తిరుగుతుంది. అదే సమయం లోపల సారీ సరోజ, నా వల్ల కాలేదు. ఇంత న్యాయం తప్పిన మనుషుల్లాగా ఉంటారని నేను ఎదురు చూడలేదు. నన్ను క్షమించు. ఆమె చేతులు పుచ్చుకొని ఏడ్చేశాడు. సరోజ బెదిరిపోయింది. ఏమిటిది? మీరెందుకు ఏడవాలి? ఏం తప్పు చేశారు? ఇలా చూడండి, నేనెందుకు మిమ్మల్ని లోపలకు పిలుచుకువచ్చానో తెలుసా? తెలియదు. బయట నేను మాట్లాడాలనుకున్నది పూర్తి కాలేదు. ఇంకా చాలా బాకీ ఉంది సరోజ.
వద్దు, మీరు మాట్లాడకూడదనేదే మిమ్మల్ని పిలుచుకువచ్చాను. ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీ అక్కయ్య సుమతి మనసులో పెద్దది. మీ అక్కయ్య సుమతి వయసులో పెద్దది. ఆమె కూతురికి రేపు పెద్ద మనిషి పేరంటం సంబరం. అది మంగళకరంగా జరగాలి. మారుగా మాటలు పెరిగి తప్పుగా అయిపోయింది. ఆవిడ ఏడ్చేంత వరకు వచ్చేసింది. ఈ ఇంట్లో పుట్టిన అమ్మాయి ఏడవకూడదండి. అలాగైతే ఈ ఇంటికి కాపురానికి వచ్చిన అమ్మాయి అవమానపడొచ్చా? వదిలేయండి. ఇప్పుడు అది సమస్య కాదు. మీరు ఏ తప్పు చేయలేదు. అయినా కానీ ఈగో చూడకుండా బయటకు వెళ్ళి రేపు ఫంక్షన్ మంచిగాను బాగాను జరుగుతుందని వాగ్దానం ఇవ్వండి. అమ్మా నాన్నలను సమాధానపరచండి. దేనికి ఇవన్నీ చేస్తే మనం నేరస్తులమైపోతాం. ఒక్కరోజు కూడా అవం. మిగిలిన వాళ్ళ సర్టిఫికేట్ మనకు అవసరం లేదు. మీరు మాట్లాడి జరగవలసిన వేడుక ఆగిపోయిందనే నెపం మీ మీద రాకూడదు. నేను మీతోనే నిలబడతాను. చెప్పేది వినండి. ఈ ఫంక్షన్ అయిన తర్వాత నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి సరోజ. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు రండి. కుటుంబంలో ఒక మంచి జరగాలంటే పరువు, స్వీయ గౌరవము చూడకూడదండి. రక్త సంబంధాలకు మధ్య ఎందుకు ఈగో? భార్యను గర్వంగా చూశాడు. రండి. ఇద్దరు బయటకు రాగా అందరి కళ్ళు వీళ్ళ మీద ఉండగా అక్కయ్య దగ్గరికి వచ్చాడు. అక్క, రేపు మన ఇంట్లో నీ కూతురు పెద్ద మనిషి సంబరం పేరంటం. వేడుకలు మంచిగా జరగని. లేదు రఘు, నాకు చిరాగ్గా ఉంది. అక్క, నిన్ను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. నా మాటలన్నీ నాకేర్పడిన గాయం వల్ల వచ్చినాయి. అసలు అది వేరే సమస్య. నీకు సంబంధం లేదు. మీ ఇద్దరి మనసులు ఏ కారణంగానైనా గాయపడుంటే అన్నిటికీ కలిపి నేను క్షమాపణ అడుగుతా. ఆమె కాళ్ళ మీద పడ్డాడు. అక్కయ్య షాక్ అయింది. ఏమిట్రా రఘు, ఇది తప్పు లేదక్కా. నీ కాళ్ళ మీద పడటం నాకు ఏ విధంగానూ బాధగా లేదు. బావా, నువ్వు కూడా నన్ను క్షమించాలి. తల్లి తండ్రి దగ్గరకు వచ్చాడు. సారీ అమ్మా నాన్న, నన్ను క్షమించు. ఇక మీదట ఇలాంటి మాటలు మన ఇంట్లో రావు. దానికి నేను కారణంగా ఉన్నాను. మీ ఇద్దరి మనసులను కష్టపెట్టుంటే నన్ను క్షమించండి. వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డాడు. రేయ్ రఘు, ఏమైంది నీకు? నీ మీద తప్పుందని ఎవరూ చెప్పలేదే? లేదమ్మా. రేపు జరగబోయే ఫంక్షన్లో అందరూ సంతోషంగా ఉండాలి. అక్కయ్య మనందరం కావాలనుకుని దీనికోసమే వచ్చింది. ఫంక్షన్ గ్రాండ్గాను ఆనందంగాను జరగాలని ఆశపడుతుంది. అందులో కొంచెం కూడా ప్రాబ్లం రాకూడదు. నేను సమాధానమే చెప్పుండకూడదు. చెప్పేశాను, వదిలేయండి. గిరిజ దగ్గరకు వచ్చింది. వదులబ్బాయి, ఎవరికి ఎప్పుడు నా మీద తప్పు అనిపించలేదు. సరే, అందరం డిన్నర్ చేద్దామా? భోజనం వచ్చేసింది. బంధువులందరూ ఉన్నారు. జరిగిన దాన్ని వేడుక చేశారు. ఒకటిగా కూర్చొని డిన్నర్ చేశారు. కూడి మాట్లాడుకున్నారు. రఘు వైపు కొందరు, సత్య వైపు కొందరు సపోర్ట్ చేశారు. సంఘటనను విమర్శించారు. పొద్దున్నే జరగాల్సిన వేడుకకు ఏర్పాట్లు పూర్తి చేసి రాత్రి పడుకోవడానికి మధ్యరాత్రి అయ్యింది. రఘు యంత్రంలా పనిచేశాడు. కన్నవారు నిద్రపోదామనుకున్నప్పుడు సత్య వాళ్ళ దగ్గరకు వచ్చింది. అమ్మా, ఆమె బాగా ఎక్కించి ఉంటుంది. నేను అడిగిన వెంటనే రఘుకి పొడుచుకోనుంటుంది. అందుకే బహిరంగంగా క్షమాపణలు అడిగాడు. అది విషం కక్కే పాము. అర్థమైందా? తల్లి గబుక్కున తిరిగింది. ఇదిగో చూడు సత్య, దీని గురించి ఎవరు మాట్లాడి ఫంక్షన్ ఆగిపోకూడదు. సుమతి మనసు బాధపడకూడదని రఘు క్షమాపణలు అడిగాడు. భావనలో వాడు అడగలేదు. గొడవలకు, బంధుత్వాలు చెడిపోవటానికి నువ్వు విత్తనాలు చల్లకు. నేనేం చేశాను? వద్దు, మాట్లాడకు. తర్వాత నేను నోరు మూసుకొని కూర్చోను. భద్రకాలైపోతాను. నువ్వు నోరు మూసుకో. ఏం నాన్న, నా దగ్గర ఎందుకు అమ్మ అంత కోపంగా మాట్లాడుతుంది? నేనేం తప్పు చేశాను? ఆపవే. మీ నాన్న నీకిచ్చిన చనువే నిన్ను ఇలా తయారు చేసింది. నిన్ను ఆయన సపోర్ట్ చేసి మిగిలిన వాళ్ళను వదులుకోబోతారు. నిన్ను కలిపి. వదిలేయ్, మాట్లాడుకు. నీ మొహాన్ని చూడటానికి కూడా నాకు నచ్చలేదు. తల్లి గిరిజ వేగంగా లేచి వెళ్ళిపోయింది. జగన్నాథం అయోమయంగా చూశాడు. నాన్న, రఘువైపే అమ్మ మాట్లాడుతుంది. మీరు వదలకండి నాన్న. గిరిజ వేరుగా వచ్చి పడుకుంది.
రఘు మాట్లాడింది ఆవేశపడింది. తరువాత తగ్గిపోయింది. కాళ్ళ మీద పడ్డది. ఆమెను ఎక్కువగా బాధపెట్టింది. చివరిగా అతని మొహంలో కనిపించిన నొప్పి, అవమానం, భావన, వేదన అన్నీ కళ్ళ లోపల నిలబడిపోయాయి. నిజమే, తీసుకొస్తున్న జీతాన్ని అలాగే మొత్తంగా ఇస్తున్నారు రఘు, సరోజ. ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తున్న సరోజ, జ్యోతి చిన్న కాగితం ముక్కను కూడా తీసి పడేయదు. అది చలపతి నోరు మెదపరు. కానీ వాళ్ళ పనులతో నిక్కచ్చిగా ఉంటారు. నెలలో 1 వారం రోజులు పుట్టింటికి వెళ్తుంది జ్యోతి. తనకు కావలసిందంతా నెరవేర్చుకుంటుంది. ఒక నవ్వు కానీ, సంతోష భావన కానీ ఆ మొహంలో కనబడదు. కన్నవాళ్లకు ఆరోగ్యం బాగా లేకపోయినా ఆవగించంత కూడా అక్కర చూపించదు. అదే సరోజ అయితే ప్రేమ, అభిమానం, అక్కర, మర్యాద అన్నీ చూపిస్తుంది. కన్న కూతుర్ల దగ్గర ఇవేవీ లేవు. ఒక్కరోజు కూడా మొహం చిట్లించుకోదు, విసుగు చూపించదు. జ్యోతి పెద్ద కూతురు సరోజని గౌరవించరు. సరోజ అందర్నీ కూర్చోబెట్టి చేస్తుంది. సత్య యొక్క విషపళ్ళు సరోజ మెడకు గుచ్చుకున్నాయి. ఇక రఘు ఓర్చుకోలేడు. ఇది ఎంత దూరం తీసుకెళ్తుందో గిరిజకి అర్థం కాలేదు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానం చేసి సరోజ పనులు మొదలుపెట్టింది. ఇల్లు కలకల్లాడింది. పిల్లకు జరగాల్సిన సకల సంబరాలు జరిగినాయి. నోటి దుడుసు ఉన్న సత్య మామూలు కాటన్ లంగా, దుపట్టా, తాంబూలం అని మొత్తం 1000 రూపాయల్లో పిన్ని సారెను ముగించింది. కానీ ఫోజు కొట్టడం మానలేదు. పిల్లకు అలంకారం చేస్తాననే వంకతో తన ఫోజును మళ్ళీ చూపించింది. అక్కడ కూడా సరోజ చేసిన పనులను తప్పుపట్టి గొడుగుకు లాగి బంధువుల ముందు మాటలు వదిలి అంతకు ముందు రోజుల్లో లెక్కను పూర్తి చేసుకుంది. రఘు క్షణానికి మొహం ఎర్రబడింది. సరోజ చూపులతోనే అణిచిపెట్టుకుంది. వచ్చిన బంధువులు ఎప్పుడు తర్వాతి యుద్ధం మొదలవుతుంది, దాన్ని వేడుక చూసి విమర్శిద్దాం అని కాచుకోనున్నారు. ఫంక్షన్ మంచిగా జరిగి ముగిసింది. బంధువుల గుంపు సాయంత్రానికి చెదిరిపోయింది. కానీ తోబుట్టువులు 1 వారం ఉండాలని తీర్మానించబడింది. పగటిపూటతో క్యాటరింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న 15 మందికి రాత్రి డిన్నర్ రెడీ చేయడానికి సరోజ వంటింట్లోకి వెళ్ళింది. అక్క చెల్లెళ్ళు కబుర్లలో ఉన్నారు. వచ్చిన బహుమతులను, చదివింపు డబ్బును విప్పి చూడటంతో ఉత్సాహం చూపించా. గిరిజ లోపలికి వచ్చింది. సరోజా, తెల్లవారుజామున 4ంటికి లేచిన నువ్వు ఇంకా కూర్చొని కూడా లేదు. వెళ్ళమ్మా, నేను చూసుకుంటున్నాను. లేదత్తయ్య, మిమ్మల్ని కష్టపడనివ్వను. మీరు వెళ్ళండి. సత్య లోపలికి వచ్చింది. అమ్మా, నువ్వురా, అక్కయ్య పిలుస్తోంది. నాకు ఇక్కడ పనుంది. నువ్వెందుకమ్మా కష్టపడాలి? వదిన చెయ్యని. చటుక్కున వెనక్కి తిరిగింది. చెయ్యటానికి వదినా? కూర్చొని తినటానికి మనమందరమా? ఏమే, నీకు సిగ్గు, పరువు, పౌరుషం లేదా? బేవర్స్గా ఎవరైనా భోజనం పెడితే వెంటనే కూర్చుండిపోతావా? ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను సరోజ చెప్పింది. ఏం చేసుకుంటావు? మా అమ్మకు నా మీద లేనిపోనివన్నీ చెప్పి రేకెత్తించింది. మంచిదానిలాగా నటిస్తున్నానా? ఇదిగో చూడు సత్య, నేను నీతో మాట్లాడటం లేదు, అత్తయ్య దగ్గర మాట్లాడుతున్నాను. ఏ రోజు నువ్వు తిన్నగా మాట్లాడావు? మా అమ్మ దగ్గర, అన్నయ్య దగ్గర నా గురించి చెడ్డగా చెప్పేసి మంచిదానిలాగా నటించడంలో నువ్వు కిలాడి దగ్గర కదా? సత్య, నేనింక ఓర్చుకోలేను. తల్లి గిరిజ అరిచింది. అత్తయ్య, వద్దు. మీరు ఆవేశపడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పటికే బీపీ ఉంది. ఇవన్నీ ఎప్పుడు ఉండే సమస్యలే కదా. నేను మాట్లాడను. ఆయన్ని మాట్లాడవద్దని చెప్పాను. మీరు వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. అదే కదా మా అన్నయ్యను ఎప్పుడు నువ్వు మాట్లాడనిచ్చావు? నీ మెడలో తాళి కట్టిన నాడు అన్నయ్య మూగవాడయ్యాడు. జీవితాంతం మాట్లాడనివ్వకుండా చేసుంచావే. సరోజ, కాఫీ అడిగానే. అడుగుతూ రఘు లోపలికి వచ్చాడు. ఇదిగో రెడీ చేస్తున్నాను. హాల్లో ఉండండి. అందరికీ తీసుకువస్తాను. మీరు వెళ్ళండి అత్తయ్య. అత్తగారు మౌనంగా జరిగి వెళ్ళింది. రాత్రి డిన్నర్ పూర్తిగా సరోజనే తయారు చేసింది. డిన్నర్ ముగిసింది. సరోజ మధ్యలో ఎవరితోనో చాలాసేపు ఫోన్లో మాట్లాడింది. కుటుంబమే అది గమనించింది. రాత్రి 11 గంటలకు రఘు లోపలికి రాగా
పిల్లను సరోజ నిద్రపుచ్చుతోంది. సరోజ కొంచెం మాట్లాడాలి. ఏమిటో చెప్పండి. మనం వేరుగా వెళ్తున్నాం. ఒక వారం రోజుల్లో ఇల్లు చూసి ఏర్పాటు చేయాలి. యుద్ధ ప్రణాళిక వేగంతో వెతకాలి. ఇది ఖచ్చితమేనా? దీంట్లో నీకెందుకు అనుమానం? ఇక మీదట ఈ ఇంట్లో పౌరుషం ఉన్న మనిషి ఉంటాడా? మీ అమ్మగారు చాలా మంచివారు. అందుకని మనం ఎన్ని రోజులు నొప్పిని భరించగలం? ఆ బేవర్స్ గిరాకీ మనిషిని తరిమే శక్తి ఆవిడకు లేదు. సత్యాన్ని సహించుకోవలసిన అవసరం మనకు లేదు. నాన్న ఇల్లు, ఆయన సంపాదన, మనకు మాట్లాడే హక్కు లేదు. వెళ్ళిపోదాం. ఇది ఖచ్చితమైన నిర్ణయమా? రేపు తెల్లవారిన వెంటనే అందరూ ఉన్నప్పుడు డిక్లేర్ చేయబోతాను. నేను నిర్ణయం తీసుకుంటే మార్చుకోను. అయితే సరే, ఇల్లు చూసేశాను. ఏమిటి చెబుతున్నావు? నాతో పనిచేస్తున్న నిత్య టీచర్ ఇంటి మేడ మీద ఒక పోర్షన్ ఖాళీగా ఉంది. కొంచెం పెద్ద ఇల్లే. మా స్కూల్కు నడిచేంత దూరం. 10,000 అద్దె. అది అడ్వాన్స్ ఏమీ అడగదు. ఇంట్లో ఏసీ, ఫర్నిచర్, ఫోను అన్నీ ఉన్నాయి. గ్యాస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక ఎక్స్ట్రా సిలిండర్ ఉంది. కొన్ని గిన్నెలు, మిక్సీ, కుక్కర్ అన్నీ బాగా అవసరం ఉన్నవి కొనుక్కుంటే చాలు. మంచిది. సరే, ముఖ్యమైన ఒక ప్రశ్న. పిల్ల గురించేగా? అవును. 2 ఏళ్లే కదా అయ్యింది. మనమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోయినా అమ్మ దాన్ని బంగారంలా చూసుకునేది. ఇక ఏం చేయబోతాం? అది చాలా పెద్ద సమస్య సరోజ. ఏర్పాటు చేయొచ్చు. మా స్కూల్ను ఆనుకొని కిడ్ జీ అనే ఒక డే కార్ ఉంది. పొద్దున అక్కడ వదిలేసి సాయంత్రం నేను వచ్చేటప్పుడు తీసుకువస్తాను. పిల్ల ఉంటుందా? వేరే దారి లేదండి. అలవాటు చేసుకోవాలి. దానికి ఖర్చు న్యాయమైన ఫీజే. నెలకు 5,000 అవుతుంది. ఇంటి అద్దె, డే కేర్ రెండింటికి కలిపి 15,000 అవుతుంది. నీ జీతం మొత్తం అలా పోనివ్వండి. మీ జీతం 30లో పొదుపుగా జాగ్రత్తగా కాపురం చేసుకుందాం. నేను ట్యూషన్లు చెప్తాను. మీరు కూడా ఇంకొంచెం మంచి ఉద్యోగం వెతకండి. దొరుకుతుంది. బయటకు రావాలని మనం అనుకోలేదు. రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత ఉమ్మడిగా ఉండగలమా? నేను అడ్జస్ట్ అవుతా. మీ వల్ల కుదురుతుందా? కుదురుతుంది. అది వెళ్ళాలి. సత్య అత్తగారింటికి పర్మనెంట్గా వెళ్ళిపోవాలి. అది జరగదు. అది చెప్పే హక్కు మనకు లేదు. ఇది మన చోటు కాదు. మీ అమ్మానాన్నల కుటుంబం. అందువల్ల మీ చెల్లెల గురించి మీరు మాట్లాడకండి. అల్లుడని ఒకడు ఉన్నాడే, వాడికి పరువు లేదా? లేదండి. ఆయన పరువు కంటే డబ్బునే పెద్దగా చూస్తున్నాడు. సంపాదిస్తున్న డబ్బును సేవింగ్స్ చేస్తున్నాడు. మీ అన్నయ్య యొక్క మరో ముఖమే ఈయన. తన తల్లిదండ్రులు కష్టపడకూడదని తన తల మీద కడుతున్నాడు. మీ అమ్మా నాన్నలు దీన్ని అర్థం చేసుకోవట్లేదు. కూతురు పైన ఉన్న పిచ్చి ప్రేమతో కలిసిన అభిమానం వాళ్ళ కళ్ళను మూసేస్తుంది. మనం ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. మనం ఎలాగూ బయటకు వెళ్తున్నాం. ఇక మన విషయాల గురించి మాట్లాడుకుందాం అంటూ క్యాలెండర్ తీసి చూసింది. ఎల్లుండి ఆదివారం. మంచి రోజు. ఆ రోజే పాలు కాచి ఆ రోజే వెళ్ళిపోదాం సరోజ. సరే సరోజ. రేపు అవసరమైన వస్తువులు కొనుక్కొని ఇల్లు శుభ్రం చేసి ఏర్పాటు చేద్దాం. దానికి డబ్బులు కావాలే. నా నెక్లెస్ 4 కాసులు. అది అమ్మేస్తే 80,000 వస్తుంది. ప్రారంభ ఖర్చులకి అది సరిపోతుంది. మళ్ళీ నగ అమ్మబోతావా? వేరే దారి లేదు. మన వేరే కాపురానికి మనమే కదా అన్నీ చేసుకోవాలి. ఇలా చూడండి, నగలు లాకర్లో ఉన్నందువలన ఎవరికి లాభం? ఇంటికి ఉపయోగపడనివ్వండి. సరోజ. అతని మొహంలో కొంచెం ఆశ్చర్యం, నీరసం కనపడింది. దగ్గరకొచ్చి అతని కేశాలను మెల్లగా చెరిపింది. వేరుగా వెళ్ళటానికి ఇష్టం లేదా? చాచా, నేనే కదా చెప్పాను. నువ్వు నన్నేమీ బలవంతం చేయలేదే. ఇదిగో చూడు, పుట్టి పెరిగిన కుటుంబం, కన్నవాళ్ళు, తోబుట్టువులు అందరూ చాలా ముఖ్యమే. ఉమ్మడి కుటుంబంలో ఉండే సంతోషం వేరు కాపురంలో ఉండదు. కానీ ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు భార్య గౌరవానికి భంగం ఏర్పడే పరిస్థితి ఏర్పడితే ఒక మంచి భర్త తీసుకోవాల్సిన న్యాయ నిర్ణయమే ఇది. నీ కోసం ఇది కూడా చేయకపోతే నేను మనిషినే కాదు. సరోజ. అత్తయ్య చాలా మంచివారు. కన్న కూతుర్ని కంట్రోల్ చేయలేరు. అది ఒక తల్లి యొక్క గుణం. మన కూతురు పెద్దదైన తరువాత నేను ఆమె కంటే ఎక్కువ మెతగ్గా ఉండొచ్చు. కానీ అత్తయ్య నన్ను ఒక్కరోజు కోడలుగా చూడలేదు. ఆమె అత్తగారిలాగా లేకుంటే తల్లి కాగా అనుకున్నది ఈ రోజు వరకు.
ఆమెకు వదిలి వెళ్ళాలంటే నాకు బాధగానే ఉన్నది. పారపక్షం లేని తల్లి. కానీ వేరే దారి లేని పరిస్థితి. నాకు ఒంట్లోనూ మనసులోనూ ఓపిక లేదండి. ఆమె కళ్ళు చెమర్చా. ఎందుకు సరోజ ఏడుపు? నిన్ను ఏ ఒక్కరోజు నేను తప్పుగా అనుకోను, తెలిసిందా? బంధుత్వ ప్రేమకు కట్టుబడి ఉమ్మడి కుటుంబాన్ని చెదరగొట్టకూడదనే నేను ఇన్ని రోజులు ఓర్చుకున్నాను. నిన్ను కష్టానికి గురి చేశాను. కానీ ఆ హద్దులు దాటేశాము. ఎవరో ఒకరి మీద పెడుతున్న ప్రేమ కారణంగా తీవ్ర నష్టానికి గురవ్వకూడదు. తెలిసిందా? మనం మొదట మన కోసం జీవించాలి. స్వార్థం నిండిన ఒకచోట త్యాగులుగా జీవించడంలో ఎలాంటి గొప్పతనం లేదు, నష్టమే మిగులుతుంది. ఆమె మాట్లాడలేదు. మనం తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్. ప్రశాంతంగా నిద్రపో. పొద్దున మాట్లాడుకుందాం. ఇద్దరూ పడుకున్నారు. కానీ నిద్రపోలేదు. పొద్దున 5ంటికే సరోజ లేచి స్నానం చేసి పాలు కాచి దీపం వెలిగించి పనులు మొదలు పెట్టుకుంది. రఘు కూడా లేచాడు. అత్తయ్య, ఏం టిఫిన్ చేయమంటారు? ఇడ్లీ మినపట్టు చేయనా? అప్పుడు లోపలికి వచ్చిన సత్య వేడిగా గారెలు వేయమ్మా, కాఫీ ఇవ్వు. అన్నిటినీ సరోజ చేసింది. 9 గంటలకు అందరూ టిఫిన్లు చేసేశారు. బయటకు వెళ్దామని కుటుంబమే ప్లాన్ చేయటం, మధ్యాహ్నం లంచ్ కట్టుకుని వెళ్దామని మాటలు వినపడ్డాయి. సరోజ రఘుకి కంటితో సైగ చేసింది. అమ్మా, నాన్న, నేను కొంచెం మాట్లాడాలి. ఏంటబ్బాయ్? మేము బయటకు రాము. మా ఇద్దరికి ముఖ్యమైన పని ఉన్నది. పిల్లని తీసుకెళ్తాం. రావటానికి బాగా పొద్దుపోతుంది. ఏం పని నాయనా? అమ్మా, మేం రేపే వేరే కాపురానికి వెళ్తున్నాం. తండ్రి మొహంలో షాక్. అక్కయ్య ముందుకు వచ్చింది. వేరు కాపురమా? దేనికి? ఉమ్మడి కుటుంబం అంటే గొడవలు, తగాదాలు ఉంటాయి. పోట్లాడుకుంటాం, కలుసుకుంటాం, అభిప్రాయ భేదాలు వస్తాయి. దానికి ఇలాంటి అర్జెంట్ నిర్ణయం తీసుకుంది ఎవరు? ఇంకెవరు? వదినే అయ్యుంటుంది. రఘుకి వేరుగా వెళ్ళటం ఇష్టం ఉండదు. రఘు ఆవేశంగా తిరిగాడు. ఇదిగో చూడు సత్య, ఇక నువ్వు మాట్లాడితే నిన్ను ఏమీ చెయ్యను. నీ భర్తను కొడతాను. ఏమిట్రా ఆ వాగుడు? ఆయన ఈ ఇంటి అల్లుడు. నన్ను ఇంకా అసహ్యంగా మాట్లాడనివ్వకు. నా భార్యను కంట్రోల్ చేయటానికి సత్తా లేనివాడు అసలు మగాడే కాదు. ఆ తరువాత అల్లుడు. మాట్లాడకు. ఇది మా సొంత సమస్య. నేను నా కన్నవారి దగ్గర మాట్లాడుతున్నాను. సరోజ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. అర్థమైందా? అక్కయ్య దగ్గరకు వచ్చింది సత్య. నువ్వు మాట్లాడకే రఘు. ఆవేశపడకు. ఏ సమస్య అయినా మాట్లాడి పరిష్కరించుకుందాం. వేరుగా వెళ్ళొద్దు. లేదక్కా, ఇది పరువు సమస్య. వివరణ అడగొద్దు. ఇక్కడ ఎవరు ఎలా ఉన్నారనేది అందరికీ తెలుసు. కానీ నిజాన్ని లాగిపెట్టి మూసిపెడుతున్న కారణంగా అన్యాయం జరుగుతుంది. ఆ విమర్శనం అవసరం లేదు. అన్ని ఇళ్లలోనూ అక్క చెల్లెలు ఒకటిగా కలిసిపోతారు. అన్నతమ్ముళ్లకు ఆ కూటమిలో చోట్లేదు. దానికి కారణం వాళ్ళ భార్యలే. జ్యోతి గబుక్కున లేచింది. సత్య, నువ్వు నన్ను కలిపి అంటున్నావు. తరువాత నేను గనక మాట్లాడితే తట్టుకోలేవు. మేమంతా డబ్బులు ఇస్తున్నందువల్లనే ఈ కుటుంబం నడుస్తుంది. నువ్వు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఊరికేనే పంచాయతీ చేయటం ఇక మీదట ఓర్చుకోము. ఒళ్ళు వంచకుండా పుట్టింట్లో ఎన్ని రోజులు ఇలా పండుగ చేసుకుంటావు? మీరేం చేస్తున్నారు? ఉద్యోగానికి వెళ్తున్నారా? మా అన్నయ్య మాత్రమే కదా సంపాదిస్తున్నాడు. ఆయన నా భర్త. నన్ను పుట్టింట్లో ఏమీ దింపలేదు. మగాడు. పెళ్ళైనా కూడా మొగుడు వదిలేసిన దానిలాగా పుట్టిల్లే గతి అని నేను ఎక్కడ లేను. నాలుక కోసి పారేస్తాను. నీ ఆటలే వేరే చోట చూపించు. నా దగ్గర ఆడితే కాళ్ళు తెగ నరుకుతాను. శభాష్! రఘు చప్పట్లు కొట్టాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఒక్క మాటను కూడా వదిన తట్టుకోలేకపోతుంది. అందరూ సరోజలాగా ఉంటారా? వదల్రా రఘు. నువ్వు వేరుగా వెళ్ళకు. లేదక్కా, ఇల్లు చూశాము. రేపు పాలు పొంగిస్తున్నాము. ఇంటికి కావలసిన వస్తువులను ఈరోజే మేమిద్దరం వెళ్ళి రాబోతాం. ఇక్కడి నుంచి ఏమీ తీసుకువెళ్ళటం లేదు. ఇది నాన్న ఇల్లు. సరోజ యొక్క నెక్లెస్ అమ్మి కాపురానికి కావలసిన ఏర్పాటు చేయబోతాం. ఉండరా, మాట్లాడి తీర్చుకుందాం. అక్క లెక్క తీరిపోయింది. ఇక మాట్లాడటానికి ఏమీ లేదు. అక్కయ్య తిరిగింది. అమ్మా, నువ్వు ఏం మాట్లాడలేదేం? కొడుకును తల్లి దగ్గర నుండి వేరు చేసి అది పిలుచుకు వెళ్తుంది. అమ్మ ఎలా తట్టుకుంటుంది? ఎన్ని సమస్యలు వచ్చినా ఆడపిల్లలే కన్నవారికి ఆదరణ. అది అర్థం చేసుకుంటే చాలు.
తల్లి ఏం మాట్లాడకుండా తండ్రి దగ్గరికి వచ్చింది. వాడు వేరు కాపురం వెళ్ళటం మీకు కరెక్టే అనిపిస్తుందా? నేను వెళ్ళమనలేదు. వాడు తీసుకున్న నిర్ణయం. నేను ఆపనా? వాడు వింటాడా? వాడిని వెళ్ళకుండా ఉండేందుకు మీరు ఏమి చేయరా? ఏం చేయమంటావు? వాడు ఎందుకు వెళ్తున్నాడు? ఏది వాళ్ళిద్దరినీ వెళ్ళేటట్టు చేసింది? ఎలాంటి గొడవ చేయకుండా అన్నిటినీ సహించుకుని వెళ్ళే ఇద్దరు కుటుంబం విడిపోకూడదని అనుకునే ఇద్దరు ఈ నిర్ణయాన్ని ఎందుకు వచ్చారు? వాళ్ళు వెళ్ళకుండా ఉండాలంటే మనం ఎటువంటి చర్య తీసుకోవాలి? ఇదంతా మీ బుర్రకు తట్టలేదా? ఏమిటే నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు? ఈ ఇంట్లో జరుగుతున్నది ఏది మీకు తెలియదా? అంతా న్యాయమని చెప్పండి చూద్దాం. ఆయన మాట్లాడలేదు. ఒక కుటుంబం ఉంది. 5గురు పిల్లల్ని కన్నావు. కన్నవారికి అందరూ సమమే కదా? సమమే. మీ ఇంట్లో అలా జరగటం లేదే. మనం న్యాయంగా లేమో? వాడి బాధలను పోగొట్టి వాడి గౌరవానికి భంగం రాకుండా మనల్ని అడ్డుకుంటే కరెక్ట్ న్యాయం చెబితే ఖచ్చితంగా మన అబ్బాయి వెళ్ళాడు. ఆయన అప్పుడు కూడా మాట్లాడలేదు. వదలండి, మీకు అంతా తెలుసు. కానీ మీరు మాట్లాడరు. కానీ నేను మాట్లాడవలసి బలవంతానికి వచ్చాను. ఏమిటే చెబుతున్నావు? రఘు క్యాలెండర్ తీసిచ్చాడు. రేపు పొద్దున 7:30 నుండి 8 వరకు మంచి సమయం. అప్పుడు పాలు పొంగిద్దాం. సరేనమ్మా? మీ కాపురంలో నాకు చోటుందా? నేను మీతో రావచ్చా? అమ్మా, ఎందుకలా అడుగుతున్నావు? నేను జీవించే ఇల్లు ఎప్పుడూ నీ ఇల్లే. నువ్వు ఎప్పుడైనా సరే రావచ్చు. లేదబ్బాయ్, వచ్చి వెళ్ళేందుకు నేను అడగలేదు. రేపు నేను మీతో వస్తాను. మీతోనే చివరి వరకు ఉంటాను. ఇక మీదట నా కాపురం అక్కడే. అనుమతిస్తావా? సత్య ఎగసిపడింది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వే లీడర్. నాన్నను వదిలేసి ఎవరింటికో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆపవే, నువ్వు మాట్లాడకు. ఇది మా సమస్య. వెళ్ళేది ఎవరింటికో కాదు, నా కొడుకు ఇంటికి. నా కొడుకును నా దగ్గర నుండి వేరు చేసింది నువ్వు. అది తెలిసే మీ నాన్న మౌనం వహిస్తున్నారు. అలాంటి ఆయన దగ్గర నుండి నేను వేరైతే తప్పులేదు. సరే నాన్న, ఏం చేయాలని అంటున్నావు? బాధలకు, కలతలకు, ఈ కుటుంబం విడిపోవటానికి కారణమైన నిన్ను ఈ ఇంటి నుంచి తరమాలి. ఆయన నోట ఆ మాట వస్తుందా? దేనికి? మా నాన్న ఇంట్లో నుండి నన్ను వెళ్ళగొట్టడం ఎందుకు? నాన్న ఏ రోజు ఆ పని చేయరు. మీ నాన్నకు నువ్వు ముఖ్యమైతే నాకు నా కొడుకు ముఖ్యం. నీతి నిజాయితీ లేని ఈ ఇంట్లో కూతురికి, కోడలికి వేర్వేరు న్యాయాలను మాట్లాడే ఈ ఇంట్లో నేను జీవించలేను. అది నాకు నచ్చలేదు. అక్కయ్య దగ్గరకు వచ్చింది. అమ్మా, నువ్వు అవసరపడుతున్నావు. లేదే, నేను ఒక్కదాన్నైనా ఈ ఇంట్లో న్యాయంగా లేకపోతే నా కొడుకు ఇన్ని రోజులు జీవించిన జీవితానికి అర్థం లేదు. కట్టబెట్టిన కూతుర్లు పుట్టింటికి రావచ్చు, రోజుల కొద్దీ ఉండొచ్చు. ఒక అనారోగ్యం, పురుడు, చావు లాంటప్పుడు నెలల తరబడి ఉండొచ్చు. దానికి ఒక హద్దు ఉంది. పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోయి దాన్ని న్యాయం చేసి మాట్లాడి మనింటికి వచ్చిన అమ్మాయి మనసును బాధపెట్టి చీలిక పడేటట్లు చేసి అప్పుడు కన్న కూతుర్లే గొప్ప అని కన్నవారు మాట్లాడితే చివరి రోజుల్లో గంజి కూడా దొరకదు. ఆ పాపాన్ని చేయటానికి నేను తయారుగా లేను. నాన్న చేతి నిండుగా సంపాదిస్తున్నారు. ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వే లీడర్. ఇది వదిలేసి కోడటి కాళ్ళ దగ్గర కూర్చొని ఆమెకు బానిసగా జీవించటం గొప్ప? సంపాదిస్తున్న జీతం డబ్బును పూర్తిగా ఇచ్చేసి అది ఇంతకాలం బానిసగా ఇక్కడ జీవించిందే. దానికంటే నేను చేసేది ఏమీ తప్పేమీ లేదు. రఘు దగ్గరికి వచ్చాడు. నాన్న నిన్ను పంపిస్తారా అమ్మా? నాన్నకు నేను కావాలంటే ఈ ఇంట్లో ఒక న్యాయమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏమిటది? జ్యోతి, సరోజ ఈ ఇద్దరే ఇక్కడ పర్మనెంట్. మిగతా వాళ్ళు ఎవరు నిరంతరంగా ఇక్కడ ఉండకూడదు. నువ్వు నన్నే తరమాలని చూస్తున్నావు. అది నాన్న చెప్పని. నా బిడ్డను వదిలేసి నాన్న ఉండలేరు. రఘుకి బిడ్డ ఉన్నది. దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను. నాన్నకు మనవడు ముఖ్యమైతే నాకు మనవరాలు ముఖ్యం. ఆయన అప్పుడు కూడా మాట్లాడలేదు. కొద్ది క్షణాలు మౌనంలో కరగగా రఘు, ఆయన నన్ను అడ్డుకోలేదు. నేను నీతో వస్తాను. ఇప్పుడు షాప్కు వెళ్ళి ఫ్యామిలీ నడపటానికి కావలసినవన్నీ కొందాం. నేను వస్తాను. సరోజ తన నెక్లెస్ను అమ్మక్కర్లేదు. నా 2 పేటల గొలుసు 6 కాసులు. అది అమ్మేసుకోరా రఘు.
నీ నగలలో మాకు భాగం ఉంది. సత్య అరిచింది. ఇది మీ నాన్న ఇచ్చిన నగ కాదు. మా నాన్న నాకు వేసింది. నా నగలను ఎవరికైనా ఇస్తాను. అమ్మ కంటే కూడా నగలే ముఖ్యమనుకునే నువ్వంతా మనిషేనా? నిన్ను కన్నందుకు సిగ్గుపడుతున్నాను. సరోజ, బయలుదేరమ్మా, వెళ్దాం. ఆమె బయలుదేరడానికి రెడీ అవగా కుటుంబమే బెదిరిపోయింది. మిగిలిన భాగం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.